హలో చిచాస్, ఇండియా వర్సెస్ జింబాబ్వే 5వ T20 మ్యాచ్ కూడా ఖతం. ఈజీగా 4-1 సిరీస్ మన పొరగాలు గెలిచింది. మొత్తానికి లాస్ట్ మ్యాచ్లో ఏమైందో 3 నిమిషాల మ్యాచ్ ముచ్చట్లో తెలుసుకుందాం. ముందుగా టాస్ గెలిచిన జింబాబ్వే ఇండియాని బ్యాటింగ్కి రమ్మన్నారు. అయితే బ్యాటింగ్ వచ్చిండ్రు, కొన్ని చేంజెస్ జరిగింది. రియాన్ పరాగ్ని మళ్ళీ తీసుకొచ్చిండు, ముఖేష్ని మళ్ళీ తీసుకొచ్చారు. ఈ చేంజెస్ అయితే అయినాయి టీమిండియా. బ్యాటింగ్ అయితే వచ్చిన టీమిండియా శుభ్మన్ గిల్లుతో పాటు యశస్వి జైస్వాల్ వచ్చిండు. ఆ ఇద్దరు కూడా ఒక పెద్ద పార్ట్నర్షిప్ రాలేదు. 6 కొట్టిండు ఫస్ట్ బాల్, అది నో బాల్. రెండో బాల్ కూడా 6 కొట్టిండు. తర్వాత డాట్ బాల్, 4వ బాల్ అక్కడనే జైస్వాల్ అవుట్ అయిపోయాడు. తర్వాత అభిషేక్ శర్మ వచ్చిండు. అభిషేక్ శర్మ కూడా పెద్ద గేమ్ స్కోర్ చేయలే, ఆయన కూడా వెంటనే అవుట్ అయిపోయాడు. అయితే మన కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ సిరీస్లో ఎక్కువ రన్స్ చేసినా కూడా ఈ మ్యాచ్లో మాత్రం ఎక్కువ రన్స్ చేయలేకపోయిండు. మొత్తానికైతే 40కి 3 వికెట్లు పడ్డాయి. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అన్నట్టు చూసిండు ఖచ్చితంగా. ఎందుకంటే సంజు శాంసన్కి వరల్డ్ కప్లో ఛాన్స్ రాలేదు, ఇక్కడ కూడా అయిన మ్యాచ్కి ఛాన్స్ రాలేదు. కానీ ఈ మ్యాచ్లో ఛాన్స్ వచ్చింది. ఆయనే ఉన్ను రియాన్ పరాగ్ ఇద్దరు కూడా ఒక పార్ట్నర్షిప్ని తీసుకొచ్చిండు. 40కి 3 వికెట్లు పడ్డాయి. అక్కడి నుంచి వికెట్ కాపాడుకుంటూ రియాన్ పరాగ్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చిండు. సరే, ఎక్కువ బాల్ ఆడిండు, తక్కువ స్కోర్ కొట్టిండు, అది పక్కన పెడితే అక్కడ వికెట్లు కోల్పోవద్దు అనే ఒక థాట్తో వీళ్ళిద్దరు ముందుకు పోయిన ఒక పార్ట్నర్షిప్ అయితే 50+ పార్ట్నర్షిప్ వచ్చింది, మంచిగానే పోయింది. మొత్తానికి సంజు శాంసన్ హాఫ్ సెంచరీ కూడా చేసిండు. తర్వాత ఇంకా తక్కువ బాల్స్ ఉన్నాయి, ఇక కొట్టాలన్న టైంలో అవుట్ అయిపోయాడు. కానీ చివర్లో మాత్రం శివం దూబే స్పిన్నర్లను మాత్రం వీరబాదుడు బాదుతాడు అని మనందరికి కూడా తెలుసు. అదే జరిగింది ఈ మ్యాచ్లో కూడా. ఈ మ్యాచ్లో కూడా 6లు 4లు కొట్టిండు. ఒక 26 రన్లు తక్కువ బాల్లను టప కొట్టేసిండు. రింకు సింగ్ ఏమో ఒక 6 కొట్టిండు. మొత్తానికి టీమిండియా 167 పరుగులు చేసిండు. 167 పరుగులు వికెట్ మీద జింబాబ్వే చేజ్ చేయాలబ్బా. అట్లాంటి మంచి బ్యాటర్లు ఉన్నారు వాళ్ళకి. ఎందుకంటే మరుమాని మంచిగా ఆడుతున్నాడు, మయస్ మంచిగా ఆడుతున్నాడు, రజా మంచిగా ఆడుతున్నాడు, వీళ్ళందరూ కూడా మంచిగా ఆడుతున్నారు. కాబట్టి చేజ్ చేస్తారా అన్నట్టు అనిపించింది. కానీ ముందుగానే వికెట్ కోల్పోయిన వికెట్ పోగానే ముఖేష్ని మెచ్చుకోవాలి. ఎందుకు? ఆయన వచ్చిన ప్రతిసారి మొదటి ఓవర్ ఆయన వేసినప్పుడల్లా వికెట్ తీసిండు. సో ఇవాళ కూడా గట్లనే వికెట్ తీసిండు. ఓపెనర్ని పెద్దగా ఆడనీయలే. కానీ మరుమాని ఇవాళ కూడా పర్లేదు అన్నట్టు అనిపించింది. తను కూడా రన్స్ వచ్చినాయి తన బ్యాట్ నుంచి. మయర్స్ ఈ పేరును గుర్తుపెట్టుకోండి జింబాబ్వే టీంలో. ఎందుకు అంటే ఆయన డిఫరెంట్ అప్రోచ్ ఉన్నది. ఏ బౌలర్ అయినా సరే టపా కొడదామని చెప్పి ప్రయత్నం చేసిండు. ఇవాళ కూడా గట్లనే ప్రయత్నం చేసిండు, రన్స్ వచ్చినాయి. రజా పెద్దగా బ్యాటింగ్ చేయలేదు, ఇంకెవ్వరు కూడా పెద్దగా బ్యాటింగ్ చేయలేదు. ఆల్మోస్ట్ 10 ఓవర్లకి 75. ఇండియా ఎక్కడైతే 75 ఉన్నా వీళ్ళు కూడా అక్కడనే ఉండే. కానీ తర్వాత మాత్రం టప్ అని వికెట్లు పడిపోయినాయి. ఇంకెవరు కూడా ఆడలేకపోయినారు. సో మొత్తానికైతే 125కే వాళ్ళు ఖతం. ముఖేష్ 4 వికెట్లు తీసుకున్నాడు, శివం దుబే 2 వికెట్లు తీసుకున్నాడు. శివం దుబే 26 పరుగులు కూడా చేసింది కాబట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆయనకి ఇచ్చేసింది. అయితే ఈ మ్యాచ్లో మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే సంజు శాంసన్ గురించి. ఎందుకు సంజు శాంసన్ గురించి అంటే సంజు శాంసన్ అసలు ఏ ప్లేస్లో ఆడతాడు? ఓపెనింగ్ ఆడతాడా, 1 డౌన్ ఆడతాడా, 3 ఆడతాడా, 4 ఆడతాడా? సంజు శాంసన్ ఒకటే చెప్తాడు, నేను ఆడితే చాలు, నేను ఒకటి ఆడించులు, నేను ఆడతా అన్నట్టు నిరూపించుకున్నాడు. శివం దుబే కూడా ఆ ఫినిషింగ్ రోల్. కానీ శివం దుబే గురించి మనం ఆలోచించాల్సింది ఒకటే, ఆయనే ఎప్పుడు ఇంజరీలు కాకుండా ఉంటే మాత్రం మరొక హార్దిక్ పాండ్యా అంత పెద్ద స్టేట్మెంట్ నేను ఇవ్వచ్చో లేదో తెలియదు, కానీ అయితే అనిపించింది ఈ సిరీస్లో. సో మొత్తానికైతే ఇది ఈ మ్యాచ్ విశేషాలు. మొత్తం సిరీస్ గురించి ఇంకో వీడియోలో ముచ్చట పెట్టుకుందామా? చలో మరి ఉంటా. ఎంజాయ్ చేయండి ఆదివారం.